దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్. మీ అందరికీ వెల్లుల్లి ఒక పవర్ఫుల్ మెడిసినల్ ఫుడ్ అనే విషయం తెలిసే ఉంటుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, బాడీ డీటాక్సిఫై అవ్వడానికి హెల్ప్ అవుతుంది, కార్డియాక్ హెల్త్ కి బెనిఫిషియల్ గా ఉంటుంది. ఇలా హెల్త్ బెనిఫిట్స్ అన్ని చాలా మందికి తెలిసే ఉంటుంది. మనకి వెల్లుల్లి యొక్క హెల్త్ బెనిఫిట్స్ అన్ని తెలుసు, కానీ వెల్లుల్లి మనం కరెక్ట్ గా యూజ్ చేస్తున్నామా లేదా, అసలు ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు అందుతున్నాయా లేదా? మనలో చాలా మంది వెల్లుల్లిని రాంగ్ పద్ధతిలోనే యూజ్ చేస్తున్నాం. దీనివల్ల ఇందాక మనం చెప్పుకున్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో వెల్లుల్లి యొక్క హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనకు అందాలి అని అంటే వెల్లుల్లిని ఎట్లా యూజ్ చేయాలి, ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. వెల్లుల్లిని మనం చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేసి లేదా ఒక వెల్లుల్లిపాయని మనం క్రష్ చేసి 10 to 15 minutes అలాగే ఉంచడం వల్ల అందులో ఉన్న మ్యాజిక్ కాంపోనెంట్ అలిసిన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటది. దీని వల్లే ఇందాక మనం చెప్పుకున్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనకి అందుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇలా 10 to 15 minutes సెట్ అవ్వనిస్తామో అప్పుడు ఈ అలిసిన్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి అందుతూ ఉంటాయి. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం వెల్లుల్లిని ఓవర్ కుక్ చేస్తామో దాని వల్ల మనకి వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే కాంపోనెంట్ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటది. సో మనకి అందాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అనేవి సరిగ్గా అందం. వెల్లుల్లిని తీసుకోవాల్సిన కరెక్ట్ పద్ధతి ఏంటి అని అంటే రా ఫామ్ లో మనం తీసుకోవచ్చు, కానీ రా ఫామ్ లో చాలా మంది ఇష్టపడరు. కాబట్టి వంటల్లో వాడుకోవాలి అని అనుకున్నప్పుడు స్టార్టింగ్ లో కాకుండా వంట ఎండింగ్ లో చాప్ చేసి గానీ లేదా క్రష్ చేసి ఒక 10 to 15 minutes అలానే ఉంచి వంట చివరిలో మనం వాడుకోవడం వల్ల అలిసిన్ కాంపోనెంట్ అనేది డిస్ట్రాయ్ అవ్వకుండా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా అందుతూ ఉంటది.